ప్రార్థన ఏది? పరలోకాన్ని కదిలించేది ప్రార్థన. సింహాసనాన్ని భూమి మీదకి దించేది ప్రార్థన. అసాధ్యములైన వాటిని సాధ్యం చేసేది ప్రార్థన. శక్తికి మించిన కార్యాలు జరిగించేది ప్రార్థన. బలవంతుల్ని కదిలించేది ప్రార్థన. ప్రభుత్వాన్ని తలకిందులు చేసేది ప్రార్థన. ఒక దైవ సేవకుని ఆత్మీయంగా బలపరిచేది ప్రార్థన. సేవలో స్థిరంగా బలపరిచి అద్భుతంగా నడిపించేది ప్రార్థన. విశ్వాస యాత్రలో పడిపోకుండా త్రొట్టెలకుండా కాపాడేది నీ ప్రార్థన జీవితం. ఎంతో ప్రభావితమై ఉంటుంది ప్రార్థన. ప్రార్థన మానేశావా? దేవుడితో మాట్లాడటం మానేశావా? యేసుక్రీస్తు పరలోక ప్రార్థన ఎందుకు నేర్పించాడు శిష్యులకి? ఆత్మీయ జీవితాన్ని ప్రారంభం నుంచి మన తుది శ్వాస విడిచి పరలోక సింహాసనం ఎదుట నిలిచేంత వరకు ఆ ప్రార్థనలు ఎంతో ఆశ్చర్యం